నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను నిత్య. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనని ఇవ్వండి. ఈ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా గిద్యోను చరిత్రలో ముగింపు భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రతి కుటుంబం, ప్రతి సమాజం లేదా ప్రతి దేశం దేవుని పాలన క్రింద ఉండాలి అన్నది దేవుని ఆలోచన. అలానే దేవుడు అధికారిగా ఉండాలని మాత్రమే కాదు, ఆయన అధికారిగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి కుటుంబంలో పురుషుడు యజమానుడుగా ఎలా ఉండటం అవసరమో, అలాగే సమాజానికి దేవుడు అధికారిగా, రాజుగా ఉండగలిగితేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. కానీ మనిషి దేవుణ్ణి పక్కకు పెట్టి తానే గొప్పవాణ్ణి అనుకొని నేను అన్నీ సాధించగలను అన్న ధీమాతో ముందుకు వెళుతుంటాడు. అలాంటి ధీమా మనిషిని పతనావస్థకు తీసుకొని వెళుతుంది ప్రేమన వారలారా. కాబట్టి ఈరోజు సమాజ పోకడలను చూస్తున్నప్పుడు కూడా అభివృద్ధి పేరుతో నేనేమైనా సాధించగలను అన్న ఉద్దేశంతో మనిషి వెళుతున్నాడు. దేవునిలో నుంచి ప్రక్కకు జరిగి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ దేవునిలో ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలడేమో, కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషిని, సమాజాన్ని మనం ఊహించుకోలేం ప్రియమైన వారలారా. కాబట్టి ఈరోజు కూడా ఇశ్రాయేలు సామ్రాజ్యంలో జరిగిన ఒక చక్కటి ఉదంతాన్ని, పరిస్థితులను మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 30-31 వచనాలను జాగ్రత్తగా చూద్దాం. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుణ్ణి కనగా గిద్యోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. గిద్యోనుకు కడుపున పుట్టిన 70 మంది పిల్లలున్నారు. అలాగే షెకెములో ఒక ఉపపత్ని ఉండేది. ఆ ఉపపత్ని గిద్యోనికి ఒక కుమారుణ్ణి కనింది. అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. తరువాత గిద్యోను మహావృద్ధుడై ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు తమల్ని పరిపాలించాలి అన్న ఆలోచన షెకెము వారిలో కలిగింది. అంతేకాదు, చిన్నవాడైన ఉపపత్ని కుమారుడైన అబీమెలెకులో కూడా కలిగింది. మనిషికి అధికార దాహం ఇప్పటిదా? అధికారం ఉంటే ఏదో గొప్పవాడైనట్టు, అధికారం లేకపోతే ఎందుకు పనికి రానట్టుగా ఈరోజు కూడా ప్రపంచం అలానే ఆలోచిస్తుంది కదా. ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు నేను రాజు కావాలి అన్న ఆలోచన, షెకెములో ఉంటున్న ఆ యజమానులకు కూడా ఎవరినైనా రాజు చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు అబీమెలెకు ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే, షెకెము యజమానుల దగ్గరికి వెళ్ళి ఆ 70 మంది గిద్యోను కుమారులు మీకు రాజుగా ఉంటే బాగుంటుందా, లేదంటే నేను మీకు రాజుగా ఉంటే బాగుంటుందా, నేను ఏలికగా ఉంటే బాగుంటుందా, ఇదిగో నేనెవరినో తెలుసా, మీ రక్త సంబంధిని, నా తల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన స్త్రీ మీకు తెలుసు కదా, కాబట్టి నేను రాజుగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా
తనను రాజును చెయ్యమని వారిని కోరినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనడని పలుకుడనెను. చూసారా, నెమ్మదిగా రక్త సంబంధాన్ని ముందు పెడుతున్నాడు. ఆ 70 మంది కుమారుల కంటే నేను మీకు దగ్గరవాణ్ణి కదా అని. షెకెము యజమానులు కూడా ఆలోచించి వెంటనే వారు కూడా, నీవు మాకు రాజుగా ఉండటంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని 70 తులముల వెండిని బయల్బేరీతు గుడిలో నుంచి తీసుకుని వచ్చి అబీమెలెకుకు ఇస్తున్నట్లుగా మనం చూడగలం. 9వ అధ్యాయము 4. అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. వెంటనే గుడిలో నుంచి 70 తులముల వెండిని తీసుకుని వచ్చి అతనికిచ్చారు. ఎందుకిచ్చారు? రాజు కావాలి, నేనే మీకు రాజునవుతాను అన్నప్పుడు, సరే నువ్వే మాకు రాజువుగా ఉండమని వెంటనే అభిషేకించవచ్చు. కానీ 70 తులముల వెండిని అతనికిచ్చారు. అల్లరి జనమును పోగేసుకొని అతనితో ఉంచుకున్నాడు. తర్వాత ఏం చేయబోతున్నాడో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, గిద్యోనుకు కడుపున పుట్టిన 70 మంది కుమారులను ఒక రాతి మీద చంపడానికి ఈ అల్లరి జనమును పోగేసుకుని వెళ్ళిపోయి 70 మంది కుమారులను ఒక్క రాతి మీద చంపేశాడు. ప్రేమన వారలారా, రాజు కావాలి అన్న ఆలోచన ఎంత మారణకాండను సృష్టించిందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత మారణకాండను సృష్టించింది. అయినా ఎందుకు చంపాలి? ఎందుకు చంపాలి? 70 మంది గిద్యోను కుమారులను ఎందుకు చంపాలి? కానీ అందులో చిన్నవాడు దాక్కున్నాడు, పారిపోయాడు. ప్రేమన వారలారా, చూడండి 9వ అధ్యాయము 5వ వచనం. తరువాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. చిన్న కుమారుడు యోతాము తప్పించుకున్నాడు. ఈ తప్పించుకున్న యోతాము ఏం చేశాడు? అలాగే ఈ 70 మంది కుమారులను చంపటంలో షెకెము యజమానుల పాత్ర ఏదైనా ఉందా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే గుడిలో నుంచి 70 తులముల వెండిని ఇచ్చారు గనుక మనం ఆలోచించాలి ప్రేమన వారలారా. కాబట్టి ముందుగా తప్పించుకొనిన యోతాము ఏం చేశాడు అంటే, షెకెము యజమానులకు వినున్నట్లుగా జరుగుతున్న విషయాన్నంతా ఒక ఉపమానం ద్వారా వారికి తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ ఉపమానంలో చాలా విషయం ఉన్నది ప్రేమన వారలారా. ఏదో ఒక కథలా వినొద్దు. ఈ ఉపమానంలో ఉంటున్న పరిస్థితులను ఆలోచించగలిగితే చాలా చక్కటి విషయాన్ని ఇందులో యోతాము గారు షెకెము మనుషుల ఎదుట పెడుతున్నట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను.
అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. యోతాము విషయాన్ని ఒక ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. చెట్లు అన్నీ రాజును ఎంపిక చేసుకోవడానికి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయి. నీవు మాకు రాజుగా ఉండమంటే ఒప్పుకోలేదు. అంజూరపు చెట్టును అడిగాయి. అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదు. నా విధిని నేను మర్చిపోయి రాజున ఇటు అటు తిరుగులాడుటకు నేను ఒప్పుకోను అని. ద్రాక్షవల్లిని అడిగాయి. ద్రాక్షవల్లి కూడా నా ధర్మాన్ని, మనుష్యులను దేవుణ్ణి సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయక రాజున ఇటు అటు నేను తిరుగులాడుతానా? నేను ఉండను. ముండ్ల పొదనడిగితే నన్ను మీకు రాజుగా నియమించుకోండి, నా నీడను ఆశ్రయించండి, లేదా నాలోని అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చివేస్తుంది అని కఠినముగా మాట్లాడినట్లుగా కనపడుతుంది. ఇక్కడ చెట్లు ఎవరు? చెట్లన్నీ ఒలివ చెట్టును అడిగాయి, అంజూరపు చెట్టును అడిగాయి, ద్రాక్షవల్లిని అడిగాయి, ముండ్ల పొదను అడిగాయి. ఒలివ చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు ఎవరు? ద్రాక్షవల్లి ఎవరు? ముండ్ల పొద ఎవరు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రేమన వారలారా. ఎందుకంటే ఈ ఉపమానములో జరిగిన విషయాన్ని షెకెము యజమానులకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ చెట్లు అనగానే ఎవరో కాదు, షెకెము ప్రాంతంలో ఉంటున్న యజమానులు, షెకెము వారు ప్రేమన వారలారా. రాజు కావాలనని ఎవరి దగ్గరికి వెళ్ళారో ముందుగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. అంటే షెకెము యజమానులు చెట్లు, మా మీద రాజుగా ఉండమని గిద్యోను దగ్గరికి వెళ్ళి ముందుగా అడిగారు ప్రేమన వారలారా, ఒలీవ చెట్టు లాంటి గిద్యోనును. తరువాత నీ కుమారుడు అంజూరపు చెట్టు, ఇదిగో నీ పిల్లలు 70 మంది ద్రాక్షావల్లి, నీ పిల్లలు మమ్మల్ని ఏలవచ్చు అన్నట్లుగా. కానీ గిద్యోను చెప్పిన సమాధానం మనం చదువుకున్నాం కదా, నేను మిమ్మల్ని ఏలను, నా పిల్లలు మిమ్మల్ని ఏలరాదు. ఎవరు మనల్ని పరిపాలించాలి అంటే దేవుడే ఏలికగా మనకు ఉండాలి అని ఎంత మంచి మాట చెప్పాడు. ఎంత మంచి మాట. మనం ఏం చేయాలో తెలుసా? మన ధర్మాలను మనం పాటించాలి, ఆజ్ఞలను పాటించాలి. మనం దేవునిలో ఉంటే చాలు, సమస్తము దేవుడు చూసుకుంటాడు, దేవుడు మనల్ని ఏలుతాడు అన్నాడు. ఈ మాట షెకెము యజమానులకు నచ్చలేదు. అసలు రాజు కావాలని వాళ్ళెందుకు అడిగారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు అడిగారు అంటే, ఒక రాజును ఏర్పాటు చేసుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు, మనం మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. దేవుని విధులు పాటించకుండా, దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం పాటించొచ్చు, మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు. కష్టం వస్తే ఒక రాజును పెట్టుకుంటే రాజు చూసుకుంటాడు అని ప్రేమన వారలారా. అంటే దేవుని తృణీకరిస్తున్నారు గనుకనే రాజు కావాలి అన్న ఆలోచన కలుగుతుంది ప్రేమన వారలారా. అది ఎంత ప్రమాదకరమైందో మీరు ఆలోచించండి. ట్రాఫిక్ పోలీసును మనం పెట్టుకున్నాం కూడలిలో. ఎందుకు? మనం అందరము రూల్స్ పాటించామనుకోండి, ట్రాఫిక్ పోలీస్ అవసరమా? అవసరం లేదు. మనమందరము దేవునిలో ఉన్నామనుకోండి, దేవుడు మనకు రాజుగా ఉంటే ఏదైనా కొదవగా ఉంటుందా? ఏ నాటికి ఏది కొదవగా ఉండదు, సురక్షితముగా ఉంటాము.
కానీ దేవుని న్యాయ విధులను పాటించకుండా తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి అలవాటు పడిన వీరికి ఒక మనిషి రాజుగా ఉండాలి అని ఆలోచన కలిగింది. అంటే దేవుణ్ణి తృణీకరించారు. ప్రేమన దేవుని పిల్లలారా, గిద్యోను సంతోషపడ్డా? సంతోషపడలేదు. నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, అది తప్పు, దేవుడు మనల్ని ఏలాలి అని చెప్పాడు. ఈ మాట చెప్పినందుకు ప్రేమన దేవుని పిల్లలారా, గిద్యోను మన మాట వినలేదు. దేవుని కోసం ఏదో బ్రతకాలి, దేవుడు రాజుగా అన్నాడని ఆ మాట రుచించలేదు. ప్రేమన వారలారా, తర్వాత ఏం జరిగింది అని ఆలోచించగలిగితే, గిద్యోను మరణించిన తరువాత అబీమెలెకు నేను ఇప్పుడు రాజయ్యే అవకాశం ఉందన్న ఆలోచన కలిగి షెకెము యజమానుల దగ్గరికి వెళ్ళి, నేను మీ రక్త సంబంధిని గనక నన్ను రాజుగా చేస్తే నేను పరిపాలిస్తాను అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? 70 తులముల వెండిని తూచి ఇచ్చారు. ఎందుకు? ముందుగా గిద్యోను 70 మంది కుమారులను చంపి నువ్వు మా దగ్గరికి రాని మంచి చెప్పినందుకు. చూసారా? అంటే 70 మంది కుమారులను చంపే పాత్ర ఇదిగో షెకెము చేతులు కూడా ఉన్నాయి ఆ పాత్రలో అని మనం గమనించాలి. లేఖనాలలో ఎక్కడ వ్రాయబడిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీల మీద ఏలికయ్యి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చెయ్యబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును. అతని చేతులు బలపరిచారు. అంటే 70 తులముల వెండినిచ్చి ఇదిగో నీ సహోదరులను చంపుమని ప్రేరేపించారు. రాజు కావాలి అన్న దుర్బుద్ధితో 70 మంది కుమారులను, గిద్యోను కుమారులు అనగా సహోదరులను అబీమెలెకు చంపేశాడు. తరువాత అబీమెలెకును షెకెము వారు రాజును చేసుకున్నారు. ఇప్పుడు తప్పించుకున్న చిన్నవాడైన యోతాము షెకెము యజమానులతో చెబుతున్నాడు, మీరు ఎవరిని రాజుగా చేసుకున్నారో తెలుసా? మా నాన్న రాజుగా ఉండనన్నాడు. అలాగే ఇదిగో మా సహోదరుడు పెద్దవాడు మీకు రాజుగా ఉండనన్నాడు. మేమందరము ద్రాక్షావల్లి లాంటి మేమందరము కూడా రాజులుగా మేము ఉండనన్నాము, మిమ్మల్ని ఏలనన్నాం. కానీ ముండ్ల పొదను మీరు రాజుగా చేసుకున్నారు. అంటే ఎవరు? అబీమెలెకు ముండ్ల పొద. ప్రేమను వారలారా, నా నీడను ఆశ్రయించండి అన్నాడు. ముండ్ల పొద క్రింద నీడ ఉంటుందా? ముండ్ల పొదలు కాల్చివేయబడుటకు ప్రేమన దేవుని పిల్లలారా షెకెము యజమానులకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఇదిగో మా నాన్న రాజుగా ఉండనన్నాడు, అలాగే మా సహోదరులు రాజుగా ఉండనన్నారు. ఇదిగో ముండ్ల పొద లాంటి అబీమెలెకును రాజుగా చేసుకున్నారు. ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? నా సహోదరులను చంపినందుకు దేవుడు ఖచ్చితంగా ప్రతీకారం చేస్తాడు. మా నాన్న గిద్యోను మీకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ఇదిగో ఎంత భయంకరంగా అతని కుమారులను చంపినందుకు దేవుడు మీ మీదికి ఉగ్రతను రప్పిస్తాను అని చెప్పి పారిపోయాడు. ప్రేమన వారలారా, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడల అతని ఇంటి వారి ఎడల మీరు ఉపకారము చెయ్యకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల
నేడు మీరు యెరుబ్బయలు ఎడల అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ అందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. ముండ్ల పొద అబీమెలెకు చెప్పి వెళ్ళిపోయాడు. న్యాయంగా ఉంటే సంతోషించండి, మీరు అన్యాయము చేస్తే దేవుడు ఊరుకోడు, మీరు చేసింది ముమ్మాటికి అన్యాయమే అని వారికి తెలియజేశాడు. ప్రేమన వారలారా, ఏం జరిగింది? 3 సంవత్సరముల తర్వాత వారి కీడును వారి తల మీదికే దేవుడు రప్పించాడు. వారి తల మీదకి రప్పించాడు. ఏం జరిగింది? అబీమెలెకు చంపబడ్డాడు. షెకెము వారి ద్రోహం వారి తల మీదకే వచ్చింది. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 53వ వచనం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాయిని పడవేసినందున అతని కపాలము పగిలెను. తర్వాత ఏం జరిగిందో దయచేసి చూడండి. 54. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవగా అతడు చచ్చెను. తర్వాత షెకెము యజమానుల పరిస్థితి ఏంటో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 57. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేశను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. చూసారా, ఎవరు తీసుకున్న గ్రోతిలో వారే పడతారు. చేసిన దానికి తప్పనిసరి కీడు చేస్తే ప్రతి కీడు తప్పనిసరి జరుగుతుంది. ప్రేమన వారలారా, ఆలోచించండి. ఏలిక ఎవరు? నీ ఇంటికి నా ఇంటికి దేవుడేనా? సంఘమునకు ఏలిక ఎవరు? క్రీస్తేనా? ఒకవేళ క్రీస్తును కాదని మన కుటుంబాలలో మనమే అనుకున్నా, సంఘములో మనమే అనుకున్నా, అది ఎప్పటికీ క్షేమము కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, అధికారపు దాహము మనిషిని దహనం వైపుకు తీసుకొని వెళుతుంది, మారణ కాండ వైపుకు తీసుకొని వెళుతుంది. మనం ఏది చేస్తున్నామో అది మన తలల మీదికే వస్తుంది అని ఇదిగో చరిత్ర చెబుతున్న మాట, చరిత్ర చెబుతున్న పాఠం. ప్రేమన వారలారా, చాలామంది ఇప్పటికీ సంఘాలలో అధికార దాహాన్ని కలిగి ఉంటారు. నేను చెప్పిందే జరగాలి అని మాట్లాడుతుంటారు. అది మంచిది కాదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. మనం ఆయన అవయవములము, ఆయనకు మనం లోబడవలసిన వారము. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మన ఇంటికి యజమానుడు, మన సంఘమునకు క్రీస్తు శిరస్సు. ఆయన చెప్పు చేతుల క్రింద మనం ఉండాలి తప్ప అధికార దాహంతో ఏ ద్రోహం అయితే మనం చేస్తామో అది ఖచ్చితంగా మన మీదికి వస్తుంది అని చరిత్రలో అనేక సంగతులు మనకు వ్రాయబడ్డాయి. ప్రేమన వారలారా, ఇవి కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదు, చదువుకొని మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు వ్రాయబడ్డాయి అని మనం గ్రహించాలి. కాబట్టి మనము కూడా మన ధర్మాన్ని పాటించాలి. మన ధర్మం ఏంటి? ఆయనకు కుమారుడుగా, ఆయనకు దాసుడుగా, ఆయనకు సేవకుడుగా ప్రీతికరమైన సేవ చేయాలి. మరి ఏలిక ఎవరు? ఆయనే. క్రీస్తే రాజు, రాజులకు రాజు. ఆయన మన హృదయాలను ఏలే రాజు. ప్రేమన దేవుని పిల్లలారా, అధికారం మనకొద్దు, సేవ మనకు కావాలి. ప్రేమన వారలారా, అధికారం మనకొద్దు, ఆయన సేవలో మనం ముందుకు వెళుతుండాలి. కాబట్టి గిద్యోను చరిత్రలో ఈ మాటలన్నీ చదువుకుంటున్నప్పుడు మనము ఆయనకు లోబడితే, ఆయన మనకు ఏలికగా ఉంటే మనకు క్షేమము, మన కుటుంబానికి, ఇదిగో మన సంఘానికి అని గ్రహించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు విని విడిచిపెట్టకుండా నాయన మమ్మల్ని పరిపాలించే మహారాజువు నీవని నాయన, నీకు లోబడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి.
నీ వాక్యాన్ని బట్టి నాయన హృదయాన్ని కఠినపరుచుకోక కరిగిపోయి నాయన నీ పాదాల చెంత ఒదిగి ఉండగలిగే మంచి మనస్సును మాకివ్వండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను నాయన తండ్రి ప్రోత్సహిస్తున్నా, దీని కొరకు ప్రార్థిస్తున్నా, సహాయ సహకారాలను పంపిస్తున్నా తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలందరినీ నాయన బలపరచండి, వారి చేతులను దీవించండి తండ్రి. వారి కుటుంబాలలో నాయన సంపూర్ణమైన ఆశీర్వాదముతో నాయన నింపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో యజమానుడిగా, రాజుగా నాయన మీరుండండి నాయన తండ్రి. ఇదిగో నాయన వృద్ధాప్యముతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి స్వస్థతను అనుగ్రహించండి. యవనస్తుల మెడల మీదికి నాయన కాడిని తీసుకొని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ సంవత్సరములో కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగే నీ నడిపింపును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, ఇదిగో నాయన నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఈ మాటలు నాయన మా హృదయంలో ఫలింపచేయమని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి. సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.